కొంతమంది గొప్పలు చెప్పుకోకుండా ఉండలేరండి. మొన్న ఒకాయన బయటికి తీసుకెళ్లారు. ఆయనకేదో పనుండి నన్ను ఇంకో చోట కూర్చోబెట్టారనమాట. అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. మీరిద్దరు మాట్లాడుకుంటా ఉండండి. నేను మళ్ళీ వస్తానని చెప్పి ఎళ్లారు. ఈ కూర్చోబెట్టినాయన ఎవరో కొత్తాయన నాకు తెలీదు. నేనెవరో ఆయనకి తెలీదు. పెద్దాయనే. "ఏం చేత్తావు బాబు" అని అడిగారు. చెప్పాను. "జీతం ఎంత బాబు" అన్నారు. చెప్పాను. "మా అబ్బాయి కెనడాలో జాబ్ అమ్మా" అన్నారు. ఆహా! "మా కోడలు కూడా జాబేనమ్మా." "హుహు. 4,00,000 జీతం అమ్మా." "హుహు. మొన్నే సైట్ కూడా కొన్నారమ్మా." "ఆహా! మా మనవడమ్మా." ఫోటో చూపించారు. "హుహు. ఆడికి ఆడుకోడానికి పెద్ద కారు కొన్నారమ్మా." "ఓహో! ఓహ్! ఏహేత్తన్నారండి ఇంక క్యాసెట్. ఏవండీ మీ గొప్పలు మాకెందుకు? అందాం అనుకున్నాను. కానీ పెద్దాయన బాధపడతారని చెప్పి అనలేదు. అయితే ఆళ్ళ తప్పు కూడా కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నవాడికి ఒక కంచంలో అన్నం పెడితే కూరన్నా కూడా సరిగ్గా కలుపుకోడు. గబగబా కలిపేసుకొని తినేత్తా ఉంటాడు. ఎందుకంటే అతనికి అన్నం విలువ తెలుసు. ఆకలితో ఉన్నాడు. అలాగే ఈళ్ళేంటంటే ఈళ్ళకి మాట్లాడడానికి ఎవరు మనుషులు లేరు. ఎవరైనా మనుషులు కనపడగానే ఎదురు మాట్లాడాలి. మాట్లాడడానికి ఏ టాపిక్ ఉండకపోతే ఆళ్ళు గొప్ప చెప్పుకోవడమో ఏదోటి చేస్తా ఉంటారు. అది ఆళ్ళ తప్పు కాదండి. మనుషులు లేక, మాట్లాడేవోళ్ళు లేక అలా చేస్తున్నారు. యాక్చువల్‌గా ఆళ్ళకున్న పలుకుబడి, పరపతి, డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తుకి ఆళ్ళు మనల్ని చూసి జాలిపడాలి. మనకేమీ లేదని. కానీ తిరిగి నేనే అతన్ని చూసి జాలిపడి పాపం మాట్లాడడానికి మనుషులు కూడా లేరనుకుని వచ్చేసాను.